దత్తాత్రేయుడు, శ్రీరామచంద్రుడు, హనుమంతుడు, శివుడు ఉండే మహాక్షేత్రం విశాఖలోని చింతామణి గణపతి క్షేత్రం అన్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. లోక కళ్యాణార్థం చింతామణి గణపతి క్షేత్రంలో నవగ్రహ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భగవద్గీత పారాయణం చేపట్టి 5,000 సంవత్సరాలవుతున్న సందర్భంగా రేపు 5,000 మందితో పోర్టు స్టేడియంలో భగవద్గీత పారాయణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. చింతామణి గణపతి క్షేత్రాన్ని ప్రజలందరూ దర్శించుకొని చింతలను తొలగించుకోవాలి అని సూచించారు. నమ్మకంతో కలిగిన మన పద్ధతులతో కలిగినటువంటి నవగ్రహ శాంతిని మనం ఈ 3 రోజులుగా ఇక్కడ చేసుకున్నాం. మంత్ర జపాలు చేశాం. 10, 20, 30 మంది అర్చక స్వాములకు కూడా మంచిదే కదా. దీన్ని గురించి మనం ఎంతోమందికి మానసికంగా కూడా వ్యథలన్నీ తీరుతాయి కదా. అటువంటి ఈ సందర్భంలో ఈ 3 రోజులు జపతపాలుతో చేరి, అంటే నవగ్రహ జపాలతో చేరి నవగ్రహ శాంతిని ఈరోజు చేసుకోవటం జరిగింది.